సింగరేణి కార్మికుల శ్రమను రేవంత్ సర్కారు దోచుకుంటుందని, లాభాల వాటా కార్మికుల హక్కు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జాగృతి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న కవిత పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ నికర లాభాల నుండి వాటా పంచకుండా మిగులు జలాల్లో కార్మికుల వాటా పంచడాన్ని ఆమె ఆక్షేపించారు. సింగరేణి కార్మికులు చిందించిన రక్తంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. కార్మికులు కష్టపడి సాధించిన లాభాలను రాష్ట్ర ప్రభుత్వం భిక్షం వేస్తున్నట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ అన్నట్టుగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికుల శ్రమను కార్మికులకు పంచాలని, లేని పక్షంలో కార్మికులు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. తెలంగాణ సమాజానికి కవిత బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరాంపూర్లో మరి హెచ్ఎంఎస్ మరియు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ పండుగ వేడుకలకు హాజరవ్వడానికి రావడం జరిగింది. మరి హెచ్ఎంఎస్ అయినా తెలంగాణ జాగృతి అయినా అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిన్ననే మనం చూసినాం, ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. మరి లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిర్రు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదేవిధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షం వేస్తలేరు మాకు, దానికి కూడా రాజకీయ రంగు పులిమి నిన్న మీరు చేసినటువంటి ప్రకటన సింగరేణి